ఎస్ శ్రీరామూర్తి ప్రస్తుతం మీరు లైన్లో ఉండి ప్రస్తుతం మనతో పాటు చేయండి సార్ తోట త్రిమూర్తులు గారు ఎమ్మెల్సీ. నమస్తే త్రిమూర్తులు గారు. త్రిమూర్తులు గారు, చాలా విచారకరం ముద్రగడ పద్మనాభం గారు ఇక్కడ లేరు అనే వార్త చాలా విషాదం. అసలు ఆయనతో మీకున్న అనుబంధం గురించి చెప్పండి. ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లానికి అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన ముద్ర చెరగని ముద్ర. ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా చేసిన ఒక ఉద్యమ నేతగా ఆయన ప్రజల గుండెలు చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆయనతో మీకున్న అనుబంధం గురించి. తూర్పుగోదావరి జిల్లా కాదు, కొన్ని 2-3 రాష్ట్రాల్లో ఆయన గురించి తెలియనటువంటి వాళ్ళు ఎవరు లేరు. అవునండి. ఈ చరిత్రలో ఆయనకి అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర వేయించుకున్నటువంటి వ్యక్తి, నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి. నీతి నిజాయితీ అనేటువంటి పదానికి రాజకీయాల్లో ఎవరున్నారంటే అది పద్మనాభం గారు అనేటువంటిది ఆ గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఆయన. ఆయన ఇప్పుడే కాదు, ఈ ఉద్యమం గురించి 94లో 93లో ఉన్నటువంటి మంత్రి పదవిని రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాపు ఉద్యమాన్ని చేపట్టినటువంటి వ్యక్తి. ఈరోజు జియో నెంబర్ 30 వల్ల కొంతమందికి చదువుకునేటువంటి విద్యార్థులకు ఏదైనా మేలు జరుగుతుందంటే అది పద్మనాభం గారి యొక్క కృషి. దేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి ఉద్యమం చేసినటువంటి వ్యక్తి. కాపు జాతి ఉన్నంతకాలం కూడా ఆయన్ని గుర్తుపెట్టుకునేటువంటి అవసరం ఉంటుంది. నాకు చాలా అనుబంధమైనటువంటి వ్యక్తి. నాకు చాలా బాధ కలిగేటువంటి విషయం ఇది. ఎందుకంటే ఆయన మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళు రాజీనామా చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్తుంటారు. కానీ అన్న మాటకు కట్టుబడి పద్మనాభరెడ్డి పేరు మార్చుకున్నటువంటి ఒక నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి. దానివల్ల నష్టం అనేది తెలుసు. కాపులకు తరపుని అంత ఉద్యమం చేసి ఈ దేశ చరిత్రలో నిలిచిపోయేటువంటి ఉద్యమం చేసినప్పటికీ కూడా అన్న మాట ప్రకారంగా తనకు వ్యక్తిగతంగా నష్టం వస్తున్నప్పటికీ కూడా మాట మార్చినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే అది పద్మనాభం గారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అదేవిధంగా వ్యక్తిగా నాకు తెలిసినట్టు ఈ కాపు ఉద్యమాన్ని ఆయన భుజాన్ని వేసుకున్న తర్వాత 94లో 93లో ఈ కాపులకి రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఆయన ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత ఆయన రాష్ట్ర వ్యాప్తంగానే రాష్ట్రాల వ్యాప్తంగానే కూడా వ్యక్తిగా ఎదిగాడు తప్పితే వ్యక్తిగతంగా నష్టపోయాడని చెప్పడంలో ఏమాత్రం అనుమానించక్కర్లేదు. నాకు తెలిసాల్సిందే ఆయన తండ్రి గారు, ఆయన తాతగారికి, ఆయనకి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలకి ఆయన ఆర్థికంగా చాలా నష్టపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా ముద్రగడ పద్మనాభం పలానా విషయంలో చేయి అనేటువంటిది ఆయన చరిత్రలో లేనటువంటి విషయం. గొప్ప నిజాయితీపరుడిగా ఇచ్చిన మాట కోసం నష్టపోయినా సరే నిలబడేటువంటి వ్యక్తిగా పద్మనాభం గారు ఈరోజు మన మధ్య లేకపోవడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఈ జాతిలో ఉన్నటువంటి యువత అందరూ కూడా ఆయన చూసి అనేక విషయాలు నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. ఆయనకి రాజీ పడేటువంటి మనస్తత్వం ఉంటే ఏనాడో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేటువంటి స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి. ఆయన రాజీ పట్టడం అనేటువంటిది చేత కాదు. ఆయన ఒక మాట అన్నాడంటే దానివల్ల నష్టమైనా సరే నిలబడేటువంటి వ్యక్తిగా చరిత్రలో ఉండిపోయేటువంటి వ్యక్తి. ఆయన మరణం అనేటువంటిది కాపు జాతికి తీరన్న నష్టంగా అడగబోతున్నాను. ఎందుకంటే నైతిక విలువలతోకి పట్టుదలకి మారుపేరుగా ఆయన నిలిచారు. ఆయన రాజకీయ ప్రస్థానం చూసుకుంటే ఆయన చేయని పార్టీ అంటూ లేదు, కానీ పార్టీలకు అతీతంగా ఆయన చెరగని ముద్ర వేసుకున్నారు. అయితే పార్టీ డిపెండ్స్ అని కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం, ఆయనకంటూ ఒక ప్రత్యేక స్పేస్ ఏర్పరచుకున్నారు. అంటే ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది అన్ని పార్టీలు కూడా, అంటే జనరల్గా అడుగుతున్నాను త్రిమూర్తులు గారు, కేవలం ఎన్నికలు ఓట్లు కోసమే ఆయన ఉపయోగిస్తున్నారే కానీ ఆయన ఏదైతే ఉద్యమ సాధనకు పెట్టినారో దాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోయారు అనే దానికి మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? అది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఆయన యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి దానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు నాయకులు అందరూ ఒకసారి సమావేశం ఏర్పాటు చేసుకుని
ఆయన ఆశయాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటి కాపులకు మేలు జరగటం అనేటువంటిది ఉంటే ఆయన ఆశయం అనేటువంటిది సర్వం కోల్పోయాడు. ఈ కాపులకు రిజర్వేషన్ అనేటువంటి దాని మీద సర్వం కోల్పోయాడు. ఉమ్. ఆఖరికి ఈ రోజున ప్రాణం కూడా లేదు. ఆయన యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు నాయకులందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఏ విధంగా ఆయన కలగన్నటువంటి కళ ఉమ్. ముందుకు తీసుకెళ్లాలనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, రాజకీయ నాయకులు, ప్రముఖులు అందరూ కూడా ఆలోచన చేస్తారనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఉమ్. ఖచ్చితంగా త్రిమూర్తులు గారు, ఇప్పుడు కాపు రిజర్వేషన్ల కోసం దశాబ్దాలుగా ఆయన రాజీలేని పోరాటం చేస్తారు. బట్ ఏపీ రాజకీయాలు ముఖ్యంగా అంటే కాపు సామాజిక ఉద్యమాల్లో ఇప్పుడు ఏదైతే సునీత ఏర్పడిందో ఆయన లేకపోవడం అనేది నిజంగా ఏ రాజకీయ పార్టీ భర్తీ చేయగలదు అనుకుంటున్నారండి? అంటే దానికి కావలసిన ఊపిరి ఎవరు పోస్తారనుకుంటున్నారు? రాజకీయాలకు అతీతంగా ఉమ్. వ్యక్తిగతంగా ఎవరికాలు నిర్ణయించుకునేటువంటి విషయం కాదు ఇది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు నాయకులుగా ఉన్నటువంటి యువత గాని, నాయకులు గాని రాజకీయ పార్టీలకు అతీతంగా సమాలోచన చేయవలసినటువంటి అవసరం ఉందనేటువంటిది నా అభిప్రాయం. ఖచ్చితంగా ఇప్పుడు ఆయన చివరి దశలో కూడా ఆయన సొంత నిర్ణయాలు కొన్ని వివాదాస్పదమైన అవి కేవలం ఏదో పార్టీల కోసమో మరో దానికోసమో కాదు, సమాజం కోసమో తీసుకున్న నిర్ణయాలుగానే మనం చూడాలి. సమాజం కోసం తీసుకున్నటువంటి నిర్ణయాలే. Yes. ఒక మాట అన్న తర్వాత నష్టం జరుగుతుందని తెలిసినప్పటికీ కూడా వెనక్కి వెళ్ళినటువంటి వ్యక్తి. ఉమ్. కాపు ఉద్యమాన్ని ఆ విధంగా భుజాన్ని వేసుకుని కాపు ఉద్యమాన్ని దేశ చరిత్రలో నిలిచిపోయేలాగా మరి ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యక్తిగా పొరపాటుని నోరు జారి పేరు మార్చుకుంటాననేటువంటి దానికి నష్టం జరుగుతుందని చెప్పి కొడుకులు, కుటుంబం అంతా కూడా చెప్పినప్పటికీ కూడా మాట వెనక్కి తీసుకోకుండా పేరు మార్చుకున్న గెజిట్ లో కూడా మార్పించుకున్నటువంటి వ్యక్తి. అవును, పేపర్ అవును సార్. స్టేట్మెంట్ ఇచ్చి మార్చేసుకున్నానని చెప్పడమే కాదు, ఉమ్. నేను మార్చుకున్నానని చెప్పేసి ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి మార్చుకోవడం కాదు, గెజిట్ లో కూడా నిలిచిపోయినటువంటి చరిత్రలో అటువంటి వ్యక్తి మరొక ఉంటారని నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా త్రిమూర్తులు గారు, ఆయన స్ఫూర్తిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్గా త్రిమూర్తులు గారు, ఎందుకంటే అంత ముక్కుసూటితనం ఉన్న మనిషి, అంత నిక్కచ్చైన మనిషి ఇన్నాళ్ళు రాజకీయాల్లో అదే పందాతను నడవడం మొదటి నుంచి చివరి వరకు. అవును. ఎస్ సార్. థ్యాంక్ యూ త్రిమూర్తులు గారు మాతో పాటు జాయిన్ అయినందుకు.